Hi students, so welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So first of all, so andarki thanks ఎవరైతే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారో వీడియోస్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ థాంక్స్. సో మీకోసం ఓకేనా, సో మీకోసం ఎవరైతే టీఎస్పీఎస్సీ సో గ్రూప్ 2 గ్రూప్ 3 నెక్స్ట్ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఎగ్జామ్ వరకు కంపల్సరీగా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో మీరేంటంటే ప్రతి ఒక్కరూ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో కంప్లీట్గా చూసినప్పుడు మాత్రమే మీకు అక్కడ నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి. ఓకేనా, సో మనము ఎవరైతే మన ఛానల్ని సో ఫస్ట్ టైం ఓకేనా విజిట్ చేశారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఓకేనా గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే నేను కూడా ఎగ్జామ్ వరకు కంపల్సరీగా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. యూ డోంట్ వరీ. ఓకేనా, సో ఇంకా మనము లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తే సో గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం మీకు మార్క్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ సో మార్క్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకేనా, సో మీకు ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా మీకు సో మార్క్ టెస్ట్లో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, అంటే ఆ మార్క్ టెస్ట్లో ఉండే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేస్తూ ఉండేలాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఒకటే వీడియో చూడడం కాదు, నేను నా ఛానల్లో ఏవైతే వీడియోస్ పెట్టానో గ్రూప్స్ కోసం ఏవైతే వీడియోస్ పెట్టానో అన్ని వీడియోస్ మీరు చూడండి. అప్పుడు మాత్రమే అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయగలరు. ఓకేనా, నేను ఒకటే వీడియోలో మాత్రం కంప్లీట్ కాన్సెప్ట్ అయితే కవర్ చేయలేను కదా. కాబట్టి మీరు ఏ వీడియో అయితే పెడతానో గ్రూప్స్ కోసం మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, అవన్నీ చూడండి. ఓకేనా, సో మీరు ఎవరైతే ఒకవేళ నా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ కూడా మీకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా మనము ఈ మోడల్ పేపర్ 2 ఓకేనా మార్క్ టెస్ట్ 2 పేపర్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీరు చేసేటప్పుడు వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ అటెంప్ట్ చేసి తర్వాత అక్కడ ఆన్సర్ చూసుకోండి. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ 2 parts. One of them may contain an error. Select the part that contains the error from the given options. ఓకేనా, if you don't find any error then mark no answer as your no error as your answer. ఓకేనా, ఇది మనకు ఈ ప్యాటర్న్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి. ఓకేనా, ఒకవేళ అంతా కరెక్టే ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ లేదు అనుకోండి, అప్పుడు మనం నో ఎర్రర్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. ఓకే, మీరు డైరెక్షన్స్ అనేవి స్టార్టింగ్లో కంపల్సరీ అన్నిటికీ చూడాలి. ఓకేనా, తర్వాత మీకు అలవాటు అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు మనం సింపుల్గా ఒకసారి సెంటెన్స్ చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా సెంటెన్స్ అనేది చూసినట్లయితే ఓకేనా, సెంటెన్స్ చూసినట్లయితే సుసానా వాస్ ప్లానింగ్ టు బై. చికెన్ ఇక్కడ మనకి ఏమైనా ఎర్రర్ ఉందా? సుసానా వాస్ ప్లానింగ్, సో వాస్ వర్ ప్లస్ V4, ఇది మనకేంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. 2 పక్కన V1 కదా, ఇక్కడ వరకు మనకు రాంగ్ ఏం లేదు. సుసానా సింగులర్ కాబట్టి వాసే వచ్చింది. ఓకేనా, తర్వాత సమ్ నెసెసరీ, చూడండి ఇక్కడ సమ్ నెసెసరీ, ఇది కూడా మనకు కరెక్టే ఉంది అండి. ఓకేనా, సమ్ నెసెసరీ హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్, చూడండి ఇక్కడ మనకు ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఎక్విప్మెంట్స్ అండి. ఓకేనా, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి ఎక్విప్మెంట్స్, రైట్. మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. మనకి జనరల్గా సో నౌన్స్ అనేవి కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అని డివైడ్ చేసుకోవచ్చు అండి. అయితే కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే లెక్కించే వాటిని ఏమంటామంటే కౌంటబుల్ నౌన్స్ అంటాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించలేనివి అన్నమాట. కాబట్టి కౌంటబుల్ అంటే కౌంట్ చేయొచ్చు కదా, కాబట్టి అవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో కూడా ఉంటాయి. బట్ అన్కౌంటబుల్ నౌన్స్ మాత్రం మనకు ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్ మనకు ప్లూరల్ ఫామ్లో ఉండవు, ఓన్లీ సింగులర్ ఫామ్లో. ఎందుకంటే అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేం కాబట్టి వాటిని సో 2, 3, 4, 5, 6 అనలేం కదా. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ అని ప్లూరల్ ఫామ్లో ఉండవు అని. కాబట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తా చూడండి. ఇప్పుడు ఫర్నిచర్, ఓకేనా, సో లగేజ్, ఓకేనా, ఫర్నిచర్, ఓకేనా, సో లగేజ్. నెక్స్ట్ వన్ నాలెడ్జ్, ఓకేనా, సో టీ, కాఫీ, ఓకేనా, రైస్, షుగర్, ఓకేనా, మిల్క్. నెక్స్ట్ వన్ మనకి ఏముంటుందంటే పోయట్రీ. ఓకే, ఎవరి దాకా వచ్చిన మనకి ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇది కూడా. ఓకేనా, సో ఇవన్నీ వర్డ్స్ మనకి ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్ మనం వీటిని ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయలేమన్నమాట. ఓకేనా, కాబట్టి వీటికి అన్నిటికీ ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి ఇంకా చాలా వర్డ్స్ ఉండేయండి. వాటర్ కానీ,
ఓకేనా. సో టైం కానీ వీటికి మనం డైరెక్ట్ ప్లూరల్ ఫామ్ చేయకూడదు అనమాట. కాబట్టి ఎస్ అనేది డైరెక్ట్ యాడ్ చేసుకోకూడదు. ఓకేనా. సో మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు మనకు, అది మనకు ప్లూరల్ కాబట్టి. ఓకేనా. సో కాబట్టి ఇది మనకు రాంగ్, రైట్. సో ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, లగేజ్, నాలెడ్జ్, టీ, కాఫీ, రైస్, షుగర్, మిల్క్, పోయట్రీ, ఎక్విప్మెంట్, వాటర్, టైం, ఇలా మనకు కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడైనా సరే మనం అక్కడ సింగులర్ ఫామ్లోనే యూజ్ చేసుకోవాలి, ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మీకు వర్క్ అని కూడా ఉంటుందండి. ఓకేనా. ఐ హ్యావ్ వర్క్ అనాలి, ఐ హ్యావ్ ఏ వర్క్ అని కూడా అనకూడదు. ఎందుకంటే సో అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్లో చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండెఫినెట్. ఓకేనా. ఇండెఫినెట్ ఆర్టికల్స్ కూడా యూజ్ చేసుకోకూడదు. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ. ఇప్పుడు ఏ వర్క్ అనకూడదు. ఓకేనా. ఏ వాటర్, ఏ టైం అనకూడదు. ఎందుకంటే ఏ అంటే ఒక కదా, ఒకటి అంటే కౌంట్ చేస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇది మనకు అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో ఇక్కడ మనకు రాంగ్ ఉంది కాబట్టి ఇది, రైట్. సో మీరు ఆన్సర్ ఓన్లీ ఆన్సర్ చూసుకోవడమే కాదు, అదే ఆన్సర్ ఎందుకు అయిందో కూడా చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ ద నియర్ బై, ఫ్రమ్ ద నియర్ బై మార్కెట్ ఫర్ ద వింటర్ సీజన్, ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి బి పార్ట్లో ఎర్రర్ ఉంది కదా. ఈ బి పార్ట్ అనేది మళ్ళీ ఏ ఆప్షన్లో వచ్చిందో కూడా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏ ఆప్షన్లో ఇస్తాడు ఆ బి పార్ట్ అనేది. ఓకేనా. ఇక్కడ బి పార్ట్ అనేది మనకి బి ఆప్షన్లో ఇచ్చిండు కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. సో యూజువల్లీ శామ్ డాష్ హీజ్ వైఫ్ టు వర్క్. ఓకేనా. సో యూజువల్లీ శామ్ డాష్ హీజ్ వైఫ్ టు వర్క్ అన్నప్పుడు జనరల్గా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ యూజువల్లీ అనే కీవర్డ్ ఇచ్చిండండి. చూడండి, జనరల్ ఇది మనకు టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. మనకి ఎప్పుడైనా సరే సో కొన్ని కీవర్డ్స్ వస్తాయి చూడండి. సో మీకు జనరల్లీ కానీ, ఓకేనా, సో ఆల్వేస్ కానీ, ఓకేనా, యూజువల్లీ కానీ, ఓకేనా, నెక్స్ట్ సెల్డమ్ కానీ, ఓకేనా, ఆఫెన్ కానీ, ఓకేనా, రెగ్యులర్లీ కానీ, ఓకేనా, రెగ్యులర్లీ, ఓకే, డైలీ, ఎవ్రీడే, ఓకేనా, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలా మనకు సో డైలీ అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్ గురించి చెప్తున్నాం అనుకోండి. అప్పుడు దాన్ని ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సో సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు ఇక్కడ సో శామ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ V1, ఓకేనా, V1 ఉండాలి. కాబట్టి ఇక్కడ వాజ్ డ్రైవింగ్ పాస్ట్ కంటిన్యూస్, ఇది మనకు ఆన్సర్ కాదు. ఈజ్ డ్రైవింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఇది మనకు ఆన్సర్ కాదు. సో శామ్ డ్రైవ్ ఉంది, శామ్ డ్రైవ్స్ ఉంది. మరి ఇక్కడ శామ్ అంటే ఇక్కడ మనకు సింగులర్ నౌన్ కదా, సింగులర్ నౌన్ కాబట్టి మనకి ఇక్కడ సో వెర్బ్కి ఏం యాడ్ కావాలి, ఎస్ అనేది యాడ్ కావాలి. ఎస్ అనేది యాడ్ కావాలి కాబట్టి మనకు సో డ్రైవ్స్, ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. షీ గోస్ టు కాలేజ్ అంటాం కదా, అలాగే షీ డ్రైవ్స్ అనమాట. శామ్ అంటే షీ అని తీసుకోవచ్చు కదా, షీ డ్రైవ్స్ అంటూ ఉంటాం. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, రైట్. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్, ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ యూ వర్ నాట్ దేర్ ఎట్ ద పార్టీ ఎస్టర్డే, నువ్వు పార్టీలో లేవు ఎస్టర్డే అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలా వస్తే సో బ్లాంక్ ఇచ్చి అక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తే అది మనకు క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి, రైట్. చూడండి చాలా సింపుల్ అండి. మీకు ఒక సెంటెన్స్ ఎలా ఉంటుందంటే నార్మల్గా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు ఒక సెంటెన్స్, నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది, ఓకేనా. అయితే క్వశ్చన్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే క్వశ్చన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి. అంటే ఇన్వర్స్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. అంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ పొజిషన్స్ మనము ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ వస్తుంది అండి. ఆ ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ మనము సో క్వశ్చన్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇదేమో క్వశ్చన్ స్ట్రక్చర్. మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటిది జనరల్గా అంటే క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్లో సగం ఏమంటే మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, అంతే సింపుల్. క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఎందుకంటే సగమే కదా, క్వశ్చన్లో సగం కదా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. మనం హెల్పింగ్ వర్బ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చిన సెంటెన్స్ బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, సబ్జెక్ట్ కూడా అక్కడ ఉన్నది తీసుకోవాలి. ఇంకోటి సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్లోనే ఉండాలి, ఓకే, ఇదో పాయింట్, రైట్. నెక్స్ట్ వన్ మీకు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మూడే చూసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాసినామా, తర్వాత సబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు, ఎప్పుడైనా సరే ప్రొనౌన్ రూపంలోనే ఉండాలి క్వశ్చన్ ట్యాగ్లో. నెక్స్ట్ మనకి అక్కడ నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది అంటే సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉందనుకోండి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ ఉందనుకోండి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఇచ్చిన సెంటెన్స్ ఎలా ఉందండి, నెగిటివ్ ఉంది, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. మరి పాజిటివ్ ఉండాలంటే నాట్ అనేది ఉండొద్దు కదండి, ఉండొద్దు, రైట్. మరి అప్పుడు
ఇక్కడ వర్ యూ ఉంది, వాజ్ యూ ఉంది, ఈజ్ ఇట్ ఉంది. ఇది మనకు ఆన్సర్ వస్తుందా? అక్కడ ఏముంది? హెల్పింగ్ వర్బ్ వర్ ఉంది కాబట్టి వాజ్ ఎందుకు వస్తుంది? సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఓకేనా? సో కాన్సెప్ట్ ఓకేనా? మీ జాగ్రత్త చూసుకోండి. నేను ఆన్సర్ ఏదో చెప్పట్లేను, ఆన్సర్ చెప్పి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకేనా? అది నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇక్కడ 4th క్వశ్చన్ చూస్తే సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. ఇది మనకు డబుల్ ఫిల్లర్స్. ఓకే, 2 బ్లాంక్స్ ఇచ్చారు ఇక్కడ, రైట్? సో బర్డ్స్ వర్ సీన్ మూవింగ్. ఓకేనా? బర్డ్స్ వర్ సీన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏం చూడండి. ఇక్కడ బర్డ్స్ వర్ సీన్ అంటే ఏంటి? బర్డ్స్ చూస్తున్నాయా, చూడబడ్డాయి. ఎందుకంటే వర్ సీన్ అంటే వర్ అనేది బీ ఫామ్ ప్లస్ V3. ఓకేనా? బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఇది ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్. ఓకేనా? సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీరు ఒక్కసారి కోర్సు తీసుకోండి. నాది కోర్సు తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి. ఓకేనా? ఒక్కసారి ఫ్రీ క్లాసెస్ వినండి, అందులో ఉన్నవి మీకే అర్థమవుతుంది, రైట్? సో బర్డ్స్ వర్ సీన్ మూవింగ్ డాష్ 1 place to another. చూడండి ఇక్కడ 2. మరి ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నప్పుడు చూడండి మీకు ఫ్రమ్ టు కాంబినేషన్ ఉంటుంది అండి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కన్నప్పుడు సో ఫస్ట్ బ్లాంక్లో కంపల్సరీ ఏం రావాలండి? ఫ్రమ్మే రావాలి. బట్ ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో ఫ్రమ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అంతే. ఒక బ్లాంక్ దగ్గర రాకపోతే ఇంకో బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి, అంతే. ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీకు ఇంకో కాంబినేషన్ ఏముంటుందంటే బిట్వీన్ అండ్ అండి. ఈ 2 కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఫ్రమ్ టు, బిట్వీన్, అండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ వస్తుంది, చెప్తా చూడండి. ద మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ బిట్వీన్ 2 PM and 3 PM. 2 PM to 3 PM అనకూడదు. బిట్వీన్ 2 PM to 3 PM అనకూడదు. బిట్వీన్ 2 PM and 3 PM. బిట్వీన్ వస్తే అండ్ రావాలి, ఫ్రమ్ వస్తే 2 రావాలి. సో ఫ్రమ్ టు కాంబినేషన్, బిట్వీన్ అండ్ కాంబినేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మనకి ఏంటంటే సో మనకు ఇక్కడ ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. చూడండి, ఆర్టికల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇక్కడ అరౌండ్ డాష్ కార్నర్ స్టూడ్ డాష్ సెంటర్ పేస్ ఆఫ్ ద కమ్యూనిటీ మోడర్న్ ఇంపోజింగ్ టిబెటన్ పబ్లిక్ స్కూల్. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ అండి. మీరు జాగ్రత్త చూస్తే ఇది మీకు ఒక పర్టికులర్ సెన్స్ లాగా ఉందా, జనరల్ సెన్స్ లాగా ఉంది అంటే మనకి ఇక్కడ పర్టికులర్ సెన్స్ గురించి మాట్లాడుతుండే అండి. అరౌండ్ డాష్ కార్నర్ అంటే ఏదో ఒక పర్టికులర్ కార్నర్ దగ్గర అక్కడ చెప్పేది అక్కడ. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏం రావాలండి? దానే రావాలి. ఓకేనా? సో కాబట్టి మనకు అక్కడ సో ఈ ఆప్షన్ రాదు, ఈ ఆప్షన్ రాదు. దా ఉంది, దా ఉంది. అంటే ఫస్ట్ బ్లాంక్ లాస్ట్ బ్లాంక్ సేమే ఉన్నాయి కానీ మిడిల్ బ్లాంక్లోనే. ఓకేనా? మరి మిడిల్ బ్లాంక్ అంటే ఇదే కదా. ఇక్కడ మనకి ఏ వస్తుందో దా వస్తుందో అర్థమైంది అనుకోండి, ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్టూడ్ డాష్ సెంటర్ పీస్ ఆఫ్ ద కమ్యూనిటీ. చూడండి, ఇక్కడ ఒక పర్టికులర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుండు. సో పర్టికులర్ కమ్యూనిటీ యొక్క సెంటర్ పీస్ అంటుండు కాబట్టి అది కూడా మనకు అక్కడ పర్టికులర్ సెన్సే కదా. మరి పర్టికులర్ సెన్స్ అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇద్దా. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. చూడండి, మీకు జనరల్గా ఈ పర్టికులర్ సెన్స్ అసలు దా అంటే మీనింగ్ ఏంటి అంటే అది ఆ. ఏ అన్నా యానన్నా మీనింగ్ ఏంటి అంటే ఒక. ఓకేనా? ఒక అంటూ ఉంటాం. కాబట్టి మీరు ఇప్పుడు దెర్ ఈస్ డాష్ బాయ్ అన్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అంతే. కాబట్టి మనకు దెర్ ఈజ్ ఎ బాయ్. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఉందనుకోండి, డాష్ బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్. ఎవరైతే వెళ్తున్నారో అబ్బాయి, ఆ అబ్బాయి మా బ్రదర్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది చెప్పండి? దా. ఒక పర్టికులర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ద బర్డ్ అంటే ఆ బర్డ్ అని. ఏ బర్డ్ అంటే ఏంటి? ఒక బర్డు అని. అట్లా. ఓకేనా? చూసుకుంటూ వెళ్ళాలి క్లియర్గా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ అండి. దిస్ మ్యాటర్ డాష్ ఇన్ ద మీటింగ్ టుమారో. చూడండి, ఇక్కడ జనరల్గా టుమారో అని వచ్చిందండి. మీకు చూడండి కొన్నిసార్లు మనకు టుమారో అని వచ్చిందంటే జనరల్గా మనకు ఏ టెన్స్ అవుతుందండి? సో ఫ్యూచర్ అవుతుందండి. ఫ్యూచర్ అవుతుంది కాబట్టి ఒక్కసారి చూద్దాం. మనం అప్పుడు ఇక్కడ హ్యాస్ బీన్ డిస్కస్డ్ అట. హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించింది అది. ఒకటి ఆప్షన్ తీసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యావ్ బీన్ డిస్కస్డ్, ఇది కూడా మనకి అక్కడ ప్రజెంట్ సంబంధించి, అది కూడా ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ విల్ బీ డిస్కస్డ్ ఉంది, విల్ డిస్కస్డ్ ఉంది అండి. సో మనం ఆప్షన్ తోటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. విల్ బీ డిస్కస్డ్. అప్పుడు ఇక్కడ విల్ డిస్కస్డ్ అనేది మనకి ఏమవుతుంది అంటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మనకు కెన్ను తర్వాత అయినా, కుడ్డు తర్వాత అయినా, మే తర్వాత అయినా, మైట్ తర్వాత అయినా మనకి జనరల్గా ఏమొస్తుంది అంటే V1 అనేది వస్తుంది. కెన్, కుడ్, మే, మైట్, వుడ్ వీటి తర్వాత జనరల్గా ఏమొస్తుంది? V1 అనేది వస్తుంది. విల్లు తర్వాత కూడా.
షెల్ తర్వాత కూడా ఇవన్నీ తర్వాత మనకి ఏమొస్తుంది V1 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ విల్ డిస్కస్డ్ అంటే రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. విల్ బి డిస్కస్డ్ ఇది మనకి ఏ వాయిస్లో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకేనా. సో దిస్ మ్యాటర్ ఈ మ్యాటర్ని డిస్కస్ చేయబడుతుంది. ఓకేనా. కాబట్టి దిస్ మ్యాటర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. సో బీ డిస్కస్డ్ బీ ఫామ్ ప్లస్ V3 విల్ బి డిస్కస్డ్ ఆప్షన్ 2. 7th క్వశ్చన్ ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగిండి అండి. ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ రైట్. హీ ఈజ్ డాష్ ఆనర్ టు హిస్ ప్రొఫెషన్. ఈజ్ డాష్ ఆనర్ టు హిస్ ప్రొఫెషన్ అంటూ ఇక్కడ మనము ఆర్టికల్ తోటి ఫిల్ చేయాలి. చూడండి ఇక్కడ సింపుల్ మనకు ఏకి యాన్కి డిఫరెన్స్ తెలిస్తే ఈ ఆన్సర్ అయిపోతుందండి. సో ఏ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకుంటాం. యాన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఈ కాన్సనెంట్ సౌండ్ ఓవెల్ సౌండ్ అన్నప్పుడు మనం దేనికి సంబంధించి తీసుకోవాలి అంటే తెలుగు లాంగ్వేజ్ రిలేటెడ్ తీసుకోవాలండి. మీరు ఏదైనా వర్డ్ తీసుకున్నప్పుడు అది మనకు కా నుంచి హా వరకు వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఏ అనేది తీసుకోవాలి. ఏదైనా తెలుగులో వర్డ్ రాసినప్పుడు అది ఆ నుంచి అహా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే యాన్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది వేస్తారంటే యూరోపియన్. ఇప్పుడు యూరోపియన్ ఉందనుకోండి, యూరోపియన్ అన్నప్పుడు తెలుగులో రాయండి అది ఈ అనేది మనకు ఓవెలే, అంత మాత్రాన మనం యాన్ యూజ్ చేసుకోకూడదు. తెలుగు లాంగ్వేజ్ ప్రకారం వెళ్ళాలి. యూరోపియన్ అంటే యా రాస్తాం కదా, యా అనేది మనకు తెలుగులో ఓవెలా కాన్సనెంట్ కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది మనకు ఏ. సో ఎప్పుడైనా సరే ఏ యూరోపియన్ అనాలి, యాన్ యూరోపియన్ అనకూడదు. అమెరికన్ అన్నాం అనుకోండి, అమెరికన్ అన్నప్పుడు మనకు ఆనే కదా, సో ఆ కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది అంటే ఇది మనకు ఓవెల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది యాన్ అమెరికన్ అనాలి ఇలా. ఓకే. ఇండియన్ అన్న యాన్ ఇండియనే అనాలి రైట్. అదే మనకి ఇక్కడ కొన్ని సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. అవి ఎలా అంటే చూడండి, సో మనకు ఆనెస్ట్ అన్నప్పుడు హెచ్ అనేది సైలెంట్ అండి రైట్. నెక్స్ట్ మనకు ఆనర్ అన్నప్పుడు కూడా మనకు హెచ్ అనేది ఇక్కడ సైలెంటే అవుతుంది. ఎయిర్ అన్న మనకి ఇక్కడ హెచ్ అనేది సైలెంటే అవుతుంది. అవర్ అన్నా కానీ హెచ్ అనేది సైలెంటే అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఏమొస్తుంది అంటే ఆనెస్ట్ అన్నప్పుడు ఆ కదా, సో ఆ అంటే యానే కదా, సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే యాన్. ఓకే. సో కాబట్టి సింపుల్గా ఇక్కడ సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆనర్ హెచ్ సైలెంట్ కదా, ఆ అనేది వలుకుతుంది కదా, ఆ అంటే మనకు తెలుగులో ఓవెల్ కదా, ఓవెల్ కాబట్టి మనకి ఏమొస్తుందండి యాన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి. ద న్యూస్ డాష్ క్వైట్ ఇంట్రెస్టింగ్. క్వైట్ అంటే ఏంటంటే కంప్లీట్లీ అని. చూడండి మీకు QUITE ఉంటుంది, QUIET ఉంటుంది అండి. టీఈ అంటే ఇక్కడ మనకు కంప్లీట్లీ అనే మీనింగ్ వస్తుందండి. ఈటీ అంటేనేమో సైలెంట్ అనే మీనింగ్ వస్తుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో టీ ఉంది, ఇంకో లాస్ట్లో టీ ఉండాలి. లాస్ట్లో టీఈ ఉంది, ఇంకో ఇక్కడ మనకు టీఈ ఉంది. సో రెండు వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి రైట్. మరి ఇప్పుడు ద న్యూస్ డాష్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అంటే ద న్యూస్ అనేది ఏంటిదండి, అది మనకు సింగులర్ నౌన్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు సింగులర్గా ఉండాలి. కాబట్టి మనకి ఈజ్ అనేది ఏంటి సింగులర్ వెర్బ్ కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. సింగులర్ వర్బ్స్ రాస్తా చూడండి, ఈజ్ కానీ ఓకేనా, V1కు ఎస్ కానీ ఓకే, వాజ్ కానీ ఓకేనా, హ్యాస్ కానీ ఇవన్నీ మనకు సింగులర్ వర్బ్స్ అండి. ప్లూరల్ వర్బ్స్ ఏముంటాయంటే ఆర్ కానీ హ్యావ్ కానీ V1 కానీ వర్ కానీ ప్లూరల్ వర్బ్స్ అవుతుంది. ఓకేనా. ఇది 2 క్వశ్చన్స్ ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా. 2 క్వశ్చన్స్ చెప్పినాక స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సెంటెన్స్ చూస్తే బై ద టైమ్ కావ్య విల్ రీచ్ హోమ్ ఐ విల్ హ్యావ్ రీచ్డ్ కాన్పూర్. ఓకేనా. ఇక చూస్తే విల్ రీచ్ హోమ్ అనే దాన్ని అండర్లైన్ చేశారు కదా, ఈ అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? ఈ అండర్లైన్ చేసిన పార్ట్ మీకు ఒకవేళ సో రాంగ్ అనుకోండి, ఏదో ఒక ఆప్షన్ తోటి ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ దేంతో ఇంప్రూవ్ చేస్తామంటే సో బై ద టైమ్ కావ్య విల్ రీచ్ హోమ్ ఐ విల్ హ్యావ్ రీచ్డ్ కాన్పూర్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో కావ్య ఇంటికి వెళ్ళే లోపు నేను కాన్పూర్కు రీచ్ అయ్యి ఉంటాను అని. కావ్య ఇంటికి వెళ్ళే లోపు నేను కాన్పూర్కు రీచ్ అయ్యి ఉంటాను అని. ఇది మనకు సెంటెన్స్ యొక్క మీనింగ్ అండి. అయితే జనరల్గా మీకు ఏవైనా 2 యాక్షన్స్ ఫ్యూచర్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు మనము ఫ్యూచర్లో ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్ జరుగుతాయి. ఒక యాక్షన్ జరిగే లోపే ఇంకో యాక్షన్ జరిగినప్పుడు సో అప్పుడు ఫ్యూచర్లో 2 యాక్షన్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎందులో యూజ్ చేసుకోవాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకోవాలి. సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. when 2 actions are going to complete in the future with the time difference అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయని సెన్స్ వచ్చినప్పుడు 2 యాక్షన్స్ ఫస్ట్ జరిగే యాక్షన్ ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ సో లేదా షెల్ హ్యావ్
ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ హ్యావ్, షిల్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ అంటే తెలుసు కదండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. మరి ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుంటే బై ద టైం ఈ రెండిట్లలో ఏది ఫస్ట్ జరిగిన యాక్షన్, ఏది సెకండ్ జరిగిన యాక్షన్. సో నేను కాన్పూర్కు రీచ్ అయ్యి ఉంటాను. ఓకేనా. కావ్య ఈ ఇంటికి వచ్చేలోపు నేను కాన్పూర్ రీచ్ అయ్యి ఉంటాను అంటే కాన్పూర్ రీచ్ అయ్యి ఉంటాను అనేది మనకు ఫస్ట్ జరిగే యాక్షన్. సో విల్ హ్యావ్ రీచ్డ్, ఇది కరెక్టే ఉంది. ఇది ఎందులో ఉండాలి, మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా. వుడ్ రాదు, కుడ్ కూడా రాదు. సో బై ద టైం కావ్య రీచెస్ హోమ్ V1. ఓకేనా. V1కు కావ్య సింగులర్ కాబట్టి రీచెస్ ఎస్ అనేది యాడ్ అవుతుంది అది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇక్కడ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకి మీనింగ్ ఏంటో అడుగుతుంది. రైట్. ఇడియం ఏమి ఇచ్చినంటే కట్ ఏ సారీ ఫిగర్. మీ జనరల్ ఇడియమ్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలండి. మీనింగ్ తెలిస్తే మాత్రం, మీనింగ్ తెలియదు మనం ఏం చేయలేం. ఓకేనా. కట్ ఏ సారీ ఫిగర్ అన్నప్పుడు జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే టు క్రియేట్ ఏ పూర్ ఇంప్రెషన్. ఓకేనా. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కానీ ఒక పూర్ ఇంప్రెషన్ కానీ క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే కట్ ఏ సారీ ఫిగర్ అంటూ ఉంటాం. కట్ ఏ సారీ ఫిగర్ అంటాం. ఓకేనా. ఇది మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అండి. రైట్. చూడండి స్టూడెంట్స్. సో ఎవరైతే ఓకేనా, ఎవరైతే సో గ్రూప్ 2లో ఎవరైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ మీరు ఫుల్ మార్క్స్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనమాట. ఓకేనా. సో ఒకవేళ 20 క్వశ్చన్స్ ఇస్తే 15+ తెచ్చుకోవడానికి, ఒకవేళ 25 క్వశ్చన్స్ ఇస్తే 20+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక అద్భుత అవకాశం అండి. సో మీకు ఒకవేళ ఇంగ్లీష్ క్లాసెస్ ఓకేనా బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు యాప్లో కోర్సుని తీసుకోండి. ఓకేనా. సో మీకు TSPSC గ్రూప్ 2 ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ ఓన్లీ 199K అండి. చాలా తక్కువ అమౌంట్కే ఇస్తున్నాను. ఓకే. 3 months వ్యాలిడిటీ 199K ఇస్తున్నాను. అదే 6 months వ్యాలిడిటీ అయితే 299కి ఇస్తున్నాను అండి. అంటే ఇది తీసుకున్న తర్వాత మీరు వేరే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు గ్రూప్ 1 కోర్సు కూడా ఉంది అండి. ఓకేనా. సో గ్రూప్ 1 మెయిన్స్లో మనకు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది కదా. ఆ క్వాలిఫైయింగ్ పేపర్ కోసం మీకు సో ఫుల్ డిస్క్రిప్టివ్ ప్లస్ అంటే 2 ఉంటాయి. అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి. లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ అన్ని టాపిక్స్ ఉంటాయంటే ఓన్లీ 399 రూపీస్కే మీకు 5 months వ్యాలిడిటీ ఉంటుంది అండి. రైట్. మీరు ఇక్కడ యాప్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫ్రీ క్లాసులు వినండి అక్కడ. ఓకేనా. మీకు అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి. ప్రతి టాపిక్లో టెన్సెస్ అనే టాపిక్ ఉందనుకోండి, అందులో మీకు 4-5 ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఫ్రీ క్లాసులు వినండి. ఫ్రీ క్లాసులు విని డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. ఓకేనా. మనకు చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు. ఓకేనా. ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఈ తక్కువ టైంలో ఇప్పుడు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో 20 క్వశ్చన్స్ ఒకవేళ వస్తే మనకు 15+ వచ్చే ఛాయిస్ ఉంటుంది. గ్రూప్ 4లో మీకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. మీకు 25 కానీ 30 కానీ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, 30 క్వశ్చన్స్ అంటే చాలా వెయిటేజ్ అనమాట. సో పేపర్ 1లో మీరు ఎన్ని మార్క్స్ చేసినా ఇంగ్లీష్లో స్కోర్ అనేది మంచిగా చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. మీరు అక్కడ సో జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి 1 మార్క్ తోటి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఓకేనా కంపల్సరీగా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కోసం ట్రై చేయండి. మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసులు వినండి. ఫ్రీ క్లాసులు విని డిసైడ్ అవ్వండి అక్కడ. ఓకేనా. మీకు నమ్మకం వస్తేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో గ్రూప్ 2 గ్రూప్ 3 అండి. ఓకే. సో మీకు ఇక్కడ 199 రూపీస్కి 3 months, 299 6 months అండి. సో గ్రూప్ 1 అయితే 399 రూపీస్ అండి. ఓకేనా. సో కాబట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. ఆపేష్. రైట్. ఓకే. ఇప్పుడు మనము 11th క్వశ్చన్ చూద్దాం. రైట్. చూడండి ఇక్కడ 11th క్వశ్చన్. మనం ఇక్కడ 11th క్వశ్చన్ చూస్తే ఏమంటుండు, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ కోవర్ట్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ వర్డ్ ఇచ్చాడు. వర్డ్కి ఇచ్చిన ఆప్షన్స్లో యాంటోనిమ్ ఏంటో చూస్ చేసుకోమంటాడు. రైట్. చూడండి ఇక్కడ మనకు వర్డ్ ఏమి ఇచ్చిండు, కోవర్ట్. వర్డ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకు కోవర్ట్ అనే వర్డ్ ఇచ్చిండు. రైట్. జనరల్గా సో కోవర్ట్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే సీక్రెట్గా చేసేదాన్ని ఏమంటామంటే కోవర్ట్ అంటాం. ఓకేనా. సీక్రెట్ అదొక అడ్జెక్టివ్ అండి. ఓకేనా. సీక్రెట్గా. రైట్. మరి సీక్రెట్కి ఇంకా మనకు సినోనిమ్స్ ఏమొస్తాయి అంటే స్టెల్దీ. ఓకేనా. సో దీన్నే ఇంకా మనం ఏమంటామంటే ఫర్చివ్. ఓకేనా. సీక్రెట్గా అనమాట. ఓకేనా. సో దాన్ని మనము హిడెన్ అనొచ్చు కదా, హిడెన్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో మనం ఇంకా ఏమంటామంటే సీక్రెట్గా చేయడాన్ని మనం ఇంకేమంటామంటే చూడండి ఇక్కడ క్లాండెస్టైన్. చూడండి క్లాండెస్టైన్ అన్న మీనింగ్ ఏంటంటే సీక్రెట్. ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే సరెప్టీషియస్లీ.
సరప్టీషియస్లీ ఏదైనా సరే ఏదైనా యాక్షన్ని సీక్రెట్ చేసి దాన్ని ఏమంటామంటే సరప్టీషియస్లీ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మనకు దేనికి సంబంధించిన అంటే సీక్రెట్గా, ఓకేనా, తెలియకుండా సో దాగి ఉండి సీక్రెట్ చేయడానికి ఇవన్నీ మనకు మీనింగ్స్ అవుతూ ఉంటాయండి. ఓకేనా, మరి అప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి, సీక్రెట్గా చేయడానికి ఆపోజిట్ ఏంటి, క్లియర్గా కనబడేలాగా చేయడం. ఓకేనా, సో కాబట్టి మనకు దాని మీనింగ్ ఉన్న వర్డ్ మనం చూసుకోవాలి ఇక్కడ. సో గ్లామరస్ వస్తుందా మనకి, ఇక్కడ రాదు. గ్లామరస్ దానికి ఏమైనా సంబంధం ఉందని లేదు. గ్లామరస్గా ఉండడం అంటే సో అట్రాక్టివ్గా ఉండడం అనమాట, రైట్, అది మనకు ఆన్సర్ కాదు. మరి ఇక్కడ కన్సీల్డ్ చూడండి, ఇక్కడ కన్సీల్డ్ అంటే మీనింగ్ ఏంటిదంటే సీక్రెట్గా, ఓకేనా, సో దాగి ఉన్నది అని. కన్సీల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సీక్రెట్గా దాగి ఉన్నది అని. ఇప్పుడు కన్సీల్ చేయడం అంటే దాన్ని దాచి ఉంచడం, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ని కన్సీల్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ని దాచి ఉంచడం అనమాట, బయటికి చెప్పకుండా. ఓకేనా, అది మనకు కన్సీల్ చేయడం అంటే హైడ్ చేయడం సింపుల్గా, రైట్. ఇది మనకైతే సినోనిమ్ అవుతుంది, యాంటోనిమ్ కాదు కదా, తీసేయండి, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫినామినల్ అంటే ఏదో ఒక యాక్షన్ గురించి మాట్లాడితే ఫినామినల్ అంటాం, అది మనకు ఆన్సర్ కానే కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే అపారెంట్. చూడండి ఇక్కడ అపారెంట్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే క్లియర్గా, ఓకేనా. అపారెంట్ అంటే సో క్లియర్, ఓకేనా. దాన్ని మనం ఇంకేమంటాం అంటే ఆబ్వియస్. ఏమంటాం చెప్పండి, ఆబ్వియస్, క్లియర్, ఓకేనా. సో డైరెక్ట్ అంటూ ఉంటాం, ఓకేనా. సో ఆబ్వియస్గా క్లియర్గా డైరెక్ట్ చేసే దాన్ని ఏమంటామంటే అపారెంట్ అంటూ ఉంటాం, ఓకేనా. సో అపారెంట్ అంటే ఏంటి, క్లియర్, ఆబ్వియస్ అంటూ ఉంటాం. ఓకే, నేను చెప్పిన మీనింగ్స్ అన్ని నీట్గా రాసుకోండి, ప్రతి ఒక్క వర్డ్ రాసుకోండి అక్కడ, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 12th క్వశ్చన్ చూస్తే ఇది కూడా మనకు వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ అండి, రైట్. సో విచ్ వర్డ్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఇంటిమిడేట్. చూడండి ఇక్కడ ఇంటిమిడేట్ అనే వర్డ్కి క్లోజ్ మీనింగ్ అడుగుతుండు, అంటే మనకి ఏం అడుగుతుండు, దాని యొక్క సినానిమ్ అడుగుతుండు. ఏమడుతున్నా ఇక్కడ మనకు దాని యొక్క సినానిమ్ అడుగుతుండు, అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు అడుగుతుండు, రైట్. చూడండి ఎప్పుడైనా సరే సినానిమ్స్ అన్నప్పుడు సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు చూసుకోవాలి, రైట్. మరి ఇక్కడ మనకు ఇంటిమిడేట్ జనరల్గా ఇక్కడ మీకు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి వర్డ్స్ చెప్తాను చూడండి. మనకు ఇంటిమిడేట్ చేయడం అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే భయపెట్టడం అండి, భయపెట్టడం అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రైటెండ్, ఓకేనా. దాన్ని ఇంకేమంటామంటే భయానికి సంబంధించిన వర్డ్స్ ఇవన్నీ. సో ప్యానిక్ అయిపోవడం అంటే భయపడిపోవడం అంటాం, ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే పెట్రిఫైడ్. పెట్రిఫైడ్ అయిపోవడం అన్న మీనింగ్ ఏంటంటే భయపడిపోవడం అనమాట. దాన్ని ఇంకేమంటామంటే టెరిఫైడ్, ఓకేనా, టెరిఫైడ్ అంటాం. ఇంకా భయానికి సంబంధించిన వర్డ్స్ ఇంకేముంటాయి చూడండి ఇక్కడ అఫ్రైడ్. అఫ్రైడ్ అన్న భయపడిపోవడమే కదా, భయం అన్నమాట, ఓకేనా. సో దీన్ని ఇంకేమంటామంటే మనము ట్రెపిడ్ అండి, ట్రెపిడ్. చూడండి ఇక్కడ ట్రెపిడ్ అంటే భయం, ఓకేనా. ట్రెపిడ్ అంటే ఏంటి, భయం అండి, రైట్. నెక్స్ట్ దీనికి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే టిమిడ్. టిమిడ్, టిమోరస్ అండి, రెండు వర్డ్స్ చూసుకోండి ఇక్కడ. టిమిడ్, టిమోరస్ ఈ రెండు మనకు సేమ్ మీనింగ్, భయం అన్నమాట, భయానికి సంబంధించిన వర్డ్స్ అవి, ఓకేనా. సో ఇవన్నీ వర్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే భయానికి సంబంధించినవి అనమాట, ఓకేనా. ఫియర్, దీన్ని ఇంకా మనం ఏమొచ్చు సింపుల్గా ఫియర్. దీన్నే మనం ఇంకేమంటామంటే డాంట్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, ఎగ్జామ్లో ఎన్నో ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న వర్డ్స్ అనమాట. ఫియర్, డాంట్ అంటూ ఉంటాం, ఓకేనా. ఇది మనకేంటంటే భయపడడానికి, ఓకేనా, భయపెట్టడం, భయపడడం అనే వర్డ్కి సంబంధించిన మీనింగ్స్ అనమాట ఇవన్నీ, ఓకేనా. దీనికి ఆపోజిట్ ఏంటంటే ధైర్యంగా ఉండడం. మరి దాన్ని ఏమంటామంటే కరేజియస్. కరేజియస్ దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే ఇంట్రెపిడ్ అనొచ్చండి. కరేజియస్, ఇంట్రెపిడ్. కరేజియస్, ఇంట్రెపిడ్ అంటే భయం, ఇంట్రెపిడ్ అంటే భయం లేకుండా ఉండడం. దీన్ని మనం ఇంకేమంటామంటే బోల్డ్, ఓకేనా, ధైర్యంగా ఉండడం అనమాట సింపుల్గా, ఓకేనా. సో దీన్ని మనం ఫియర్లెస్ అనొచ్చు కదా, ఫియర్లెస్. దీన్ని ఇంకేమంటామంటే డాంట్లెస్. ఫియర్లెస్, డాంట్లెస్ అంటూ ఉంటాం, ఓకేనా. ఇవన్నీ ధైర్యంగా ఉండే వర్డ్స్, ఇవన్నీ భయపడినప్పుడు వచ్చే వర్డ్స్ అనమాట, రైట్. ఇది మరి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇంకా నాకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అమ్మని. సో ఇంటిమిడేట్ అంటే ఇక్కడ సో భయపడిపోవడం కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, సో ఫ్రైటెన్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. బ్లఫ్ అంటే ఏంటంటే మాయ. బ్లఫ్ అంటే ఏంటి చెప్పండి, మాయ, ఓకేనా. సో సింపుల్గా మనం ఇక్కడ డిసెప్టివ్ అనమాట. బ్లఫ్ అంటూ ఉంటాం, అంటే ఫేక్ అనమాట, సింపుల్గా ఫేక్గా ఉంటుంది అనమాట, రైట్. అది నెక్స్ట్ మనకు హామ్ చేయడం అంటే ఏంటండి, హాని చేయడం. హార్మ్ఫుల్ అంటాం కదా, హార్మ్ఫుల్ అంటే ఏంటి, ఏదో ఒక హాని కలిగేదాకా ఉంది అని, అది మనకు ఆన్సర్ కాదు, ఓకేనా. ఇన్ఫార్మ్ చేయడం అంటే తెలియజేయడం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు అండి, రైట్. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇక్కడ మీకు ఒక వర్డ్ రాస్తా చూడండి, ఫామ్. సింపుల్ వర్డ్ చూడండి ఇక్కడ ఫామ్. ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అండి, పక్కన రాసుకోండి ఇక్కడ. ఫామ్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్, ఫర్మ్, FIRM. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు ఇక్కడ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి,
ఓకేనా. చూడండి ఇక్కడ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఒక దగ్గర ఫామ్ అయినాం అనుకోండి, ఫామ్ అయితే అప్పుడు ఏమవుతుంది, అందరం స్ట్రాంగ్ అవుతాం కదా, కాబట్టి ఫామ్ని ఫమ్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఫమ్ అంటే స్ట్రాంగ్, దీనికి ఆపోజిట్ ఏముంటుందంటే ఇన్ఫార్మ్ ఉంటుందండి. ఇన్ఫార్మ్, ఎఫ్ఐఆర్ఎం కాదు, ఇన్ఫార్మ్ అంటే వీక్ అండి. జనరల్గా ఇన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే జనరల్గా మనకు నెగిటివ్ మీనింగ్ వస్తుంది అండి, దానికి ఆపోజిట్ మీనింగ్ వస్తుంది. ఫార్మల్, ఇన్ఫార్మల్ అలా. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో జాగ్రత్తగా వినండి మీరు. ఓకేనా. సో సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. గ్రామాటికల్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటో అడుగుతుండండి. రైట్. ఇక మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్. చూడండి ఇక్కడ హీ కుడ్ గెట్ ఏ న్యూ జాబ్ ఈవెన్ హీ రియల్లీ ట్రైడ్. ఓకేనా. ఇక జనరల్ మీనింగ్ ఏం సెన్స్ అవుతుందంటే అతడు రియల్గా ట్రై చేస్తే అతడికి జాబు వచ్చి ఉండేది అని. ఓకేనా. జాబు కొట్టేవాడు కుడ్. చూడండి ఇక జనరల్గా హీ కెన్ గెట్ అంటే కొట్టగలడు, హీ కుడ్ గెట్ అంటే కొట్టగలిగాడు అని. ఓకేనా. కొట్టగలిగాడు అని. ఇప్పుడు ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను, ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను అని. కెన్కు పాస్ట్ టెన్స్ కుడ్ అనమాట. ప్రజెంట్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నామో కెన్, పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నామో కుడ్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ మనకు సింపుల్ ఏ మీనింగ్ ఇస్తుందంటే అక్కడ అతడు రియల్గా ట్రై చేస్తే జాబు కొట్టగలిగి ఉండేవాడు అని మీనింగ్ ఇవ్వాలి. అయితే మీకు ఇక్కడ చూడండి హీ కుడ్ గెట్ ఏ న్యూ జాబ్ ఈవెన్ హీ రియల్లీ ట్రైడ్. చూడండి ఇక్కడ ఈవెన్ అంటే మీనింగ్ ఏంటి, కూడా. ఇక్కడ మీనింగ్ అసలు వస్తుందా ఇక్కడ? అతడు రియల్గా ట్రై చేసినా కానీ అతడు కొత్త జాబ్ కొట్టాడు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ? లేదు కదా, రాంగ్ మీనింగ్ వస్తుంది అక్కడ. హీ కుడ్ గెట్ ఏ న్యూ జాబ్ షుడ్ హీ రియల్లీ ట్రైడ్ అట. ఇక్కడ మనకు మీనింగ్ అసలు సెన్స్ లేనే లేదు, ఇక్కడ తీసేయండి. నెక్స్ట్ మనకు హీ కుడ్ గెట్ ఏ న్యూ జాబ్ ఇఫ్ హీ రియల్లీ ట్రైడ్. చూడండి ఇక్కడ ఇఫ్. ఓకేనా. అతడు రియల్గా ట్రై చేసినట్లయితే అతడు ఒక కొత్త జాబు కొట్టి ఉండేవాడు అని. ఓకేనా. మరి అప్పుడు ఇక్కడ హీ కుడ్ గెట్ ఏ న్యూ జాబ్ హ్యాడ్ హీ రియల్లీ ట్రైడ్. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు అండి. మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి, ఇఫ్ క్లాజ్ అండి. మీకు కనుక ఇఫ్ క్లాస్ కాన్సెప్ట్ తెలిస్తే ఇది డైరెక్ట్ ఆన్సర్ సి అని పెట్టేస్తారు, అది తెలియక మనం పెట్టలేకపోతాం అంతే. రైట్. ఇక్కడ ఇఫ్ క్లాస్ రాస్తా చూడండి. ఇఫ్ క్లాస్ అనేది 2 సెంటెన్స్లతోటి ఉంటుందండి ఎప్పుడైనా సరే. చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్ మొత్తం 4 ఉంటాయండి. సో రాస్తాను చూడండి. మీకు ఇక్కడ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ కూడా మనకు సింపుల్ ప్రెజెంటే రావాలి. ఇదేంటంటే జీరో కండిషనల్ అనమాట. జీరో కండిషన్ అంటే అప్పుడు ఈ 2 ఎలా ఉండాలంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఈ మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హీట్ ఐస్ని హీట్ చేస్తే అది కంపల్సరీ 100% కరుగుద్ది కదా, ఇట్ మెల్ట్స్ అంటాం. ఇఫ్ వీ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటాం. ఓకేనా. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఇట్ మెల్ట్స్ అంటే కూడా సింపుల్ ప్రెజెంటే కదా అది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది అంటే చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏమొస్తుందంటే చూడండి ఇక్కడ విల్ ప్లస్ V1 లేకపోతే కెన్ ప్లస్ V1 లేకపోతే మే ప్లస్ V1 అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో దీని డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంది, మరి ఇది రాయాలంటే మీకు 2 యూనివర్సల్ ఫ్యాక్ట్స్ లాగా ఉంటేనేమో సింపుల్ ప్రెజెంటే రాయండి. యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు అనుకోండి, అప్పుడు మీరు విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1 ఏదైనా కరెక్టే అవుతుంది. 2 డిఫరెన్స్ అది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఇఫ్ క్లాస్ ఏముంటుంది అంటే ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్ ఉంది అనుకోండి, 4 ఉంటాయి. ఇక చూడండి దీన్ని ఎట్లా రాయాలి చెప్తాను నేను. ఇది మర్చిపోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వస్తాయి కాబట్టి రెండు సేమ్ ఉంటాయి. సింపుల్ ప్రెజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి, మిగతా 2 వస్తాయి. సింపుల్ ప్రెజెంట్ ఉంటే విల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 మే ప్లస్ V1 కదండి. ఇప్పుడు చూడండి దీన్ని పాస్ట్ చేసిన సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ చేస్తే సింపుల్ పాస్ట్ అయింది. ఇది పాస్ట్ అయింది కాబట్టి ఇది కూడా పాస్ట్ చేయండి. విల్ పాస్ట్ టెన్స్ ఏంటంటే వుడ్ కాబట్టి వుడ్ ప్లస్ V1. నెక్స్ట్ కెన్ పాస్ట్ టెన్స్ ఏంటండి కుడ్, సో కుడ్ ప్లస్ V1. మేక్ పాస్ట్ టెన్స్ ఏంటంటే మైట్, సో మైట్ ప్లస్ V1. అంతే. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ వస్తుందంటే ఇక్కడ కూడా పాస్టే ఉండాలి. కుడ్ ప్లస్ V1 వుడ్ ప్లస్ V1 మైట్ ప్లస్ V1 అది. ఓకేనా. నెక్స్ట్ మనకు దీని తర్వాత దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటో ఉంటుందండి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది ఇంకా పాస్ట్ అయింది కదా, దీన్ని ఇంకా పాస్ట్ చేయాలి మళ్ళీ. కాబట్టి వుడ్ ప్లస్ V1కు పాస్ట్ ఏంటో తెలుసా, వుడ్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్ కుడ్ ప్లస్ V1కు పాస్ట్ ఏంటో తెలుసా, కుడ్ హ్యావ్ ప్లస్ V3. లాస్ట్ వన్ మైట్ ప్లస్ V1కు పాస్ట్ ఏంటో తెలుసా, మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇంతే అండి, ఇంతే. చాలా సింపుల్. 3
ఈ మూడు ఫస్ట్, ఓకేనా. ఇది సింపుల్ ప్రజెంటే. ఇక్కడ చూడండి ఈ మూడే ఉన్నాయండి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇవే 4 అంతే స్ట్రక్చర్లు, ఓకేనా. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా పాస్ట్ లాగా ఉండాలి. సో వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ అయింది అనుకోండి, V3 పర్ఫెక్ట్ అంటే, ఓకేనా. కాబట్టి ఇక్కడ కూడా V3లో వచ్చేలా చూసుకోవాలి. సో వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. V3 ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఉంటేనే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా. కాబట్టి ఇవి మనకి ఇఫ్ స్ట్రక్చర్స్ అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ హీ రియల్లీ ట్రైడ్ అంటే ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉంది అండి. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్. ఇక్కడ ఏముండాలి, సింపుల్ పాస్ట్ అంటే కుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 కరెక్టే కదా. ఇక్కడ చూడండి కుడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇది కరెక్ట్. మీకు ఇఫ్ క్లాజ్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, మీకు కాన్సెప్ట్తో సహా చెప్తున్నాను నేను క్లియర్గా, ఓకేనా. సో జాగ్రత్తగా ఒక్క మినిట్ కూడా సో స్కిప్ చేయకుండా చూడండి, రైట్. చూడండి 14th క్వశ్చన్ మీకు ఏంటంటే చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద గివెన్, ఓకేనా, సెంటెన్సెస్, 4 గివెన్ సెంటెన్సెస్, ఓకేనా. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతుంది. చూడండి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీకు చెప్తా చూడండి, ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే నో సూనర్, ఇది కంజంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. నో సూనర్ వస్తే ఎప్పుడైనా సరే మనకు దానికి ఫాలోవర్ దాన్ రావాలి అండి. నెక్స్ట్ మనకు హార్డ్లీ కానీ, ఓకేనా, సో బేర్లీ కానీ, ఓకేనా, స్కేర్స్లీ కానీ, ఓకేనా, ఈ 3 వస్తే మనకు వాటికి కంజంక్షన్స్ ఏం రావాలంటే వెన్ రావాలండి. ఫస్ట్ పాయింట్ ఇది, ఓకేనా. సో మీకు నో సూనర్ వస్తే దాన్ రావాలి, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ వస్తే వెన్ అనేది రావాలి అండి. ఫస్ట్ పాయింట్ ఇది, ఈ ఫాలోవర్స్ అనమాట ఫస్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే వీటితోటి సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, వీటితోటి సెంటెన్స్ స్టార్ట్ అవుతే అప్పుడు ఆ సెంటెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్లో ఉండాలి అండి. ఎప్పుడైతే మనకు సెంటెన్స్ వీటితో నో సూనర్ తోటి కానీ, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ తోటి కానీ సెంటెన్స్ స్టార్ట్ అవుతే అప్పుడు ఏముండాలి మనకు అక్కడ హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి సెంటెన్స్ అనేది, ఓకేనా. ఇది రైట్. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. చూస్తే ఇక్కడ అన్నీ నో సూనర్ తోటే ఉన్నాయి కదండి, నో సూనర్ తోటే ఉన్నాయి. నో సూనర్ చూడగానే మీరు ఏం చేయాలి, ఫస్ట్ దాన్ ఉందా లేదా చూద్దాం. దాన్ ఉందా లేదా చూస్తే ఇక్కడ మనకు దెన్ ఉందండి, ఇక్కడ దెన్, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ దాన్ ఉంది, ఇక్కడ కూడా దెన్ ఉంది, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ దాన్ ఉంది, 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. సింపుల్ కాన్సెప్ట్ తోటి 2 ఆప్షన్స్ అయితే పోయినాయి, ఓకేనా. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయండి. సో బి ఉంది, డి ఉందండి. మరి ఇక్కడ మీ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ బి ఆప్షన్ చదివితే నో సూనర్ డిడ్ వి ఫినిష్డ్ అట. చూడండి ఇక్కడ డిడ్, మీకు డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే V1 వస్తుందా, V2 వస్తుందా అండి, V1 వస్తుంది, V2 రాదు కదా. బట్ మనకు ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, సింపుల్, ఓకేనా. మీకు చూడండి డూ డస్ వచ్చిన V1, డిడ్ వచ్చిన V1, కుడ్ వచ్చిన V1, మైట్ వచ్చిన V1, మే వచ్చిన V1, విల్ వచ్చిన V1, షెల్ వచ్చిన V1, ఒకటి పక్కన V1 రావాలండి. కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, మస్ట్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, డూ డస్ ప్లస్ V1, హ్యాడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వస్తే V3, ఓకేనా. ఇక్కడ మనకు డిడ్ ప్లస్ V2, V3 లాగా ఉంది ఇది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ పోతే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. చూడండి హ్యాడ్ వి ఫినిష్డ్, హెల్పింగ్ ఆఫ్ ద డే స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ ఫినిష్డ్, హ్యాడ్ ప్లస్ V3 ఓకే కదా, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇంతే, కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోండి అంతే. 15th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 15th క్వశ్చన్, ఓకేనా. నేను మీకు క్వశ్చన్స్ ఎలా తీసుకొచ్చాను అంటే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలని చెప్పేసి ఎక్సలెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చాను, ఓకేనా. చూడండి ఇక్కడ ఏ సెంటెన్స్, మళ్ళీ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ అమాంగ్ ద 4 గివెన్ సెంటెన్సెస్, రైట్. ఇందులో ఏ సెంటెన్స్ కరెక్ట్ అంటుండు, ఓకేనా. చూడండి చాలా సింపుల్ అండి. మీకు జనరల్గా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్తున్నాను. దీన్ని మీరు క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తారండి, సో సబ్జెక్ట్ టు హెల్పింగ్ ఆఫ్ పొజిషన్స్ మార్చాలి అంతే. అప్పుడు మనకి ఏమవుతుందంటే యామ్ ఐ గోయింగ్ టు కాలేజ్, ఇది మనకు క్వశ్చన్ అవుతుందండి. నేను కాలేజ్కి వెళ్తున్నానా అని. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను, యామ్ ఐ గోయింగ్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్తున్నానా అని, రైట్. ఇలా మనకు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ని హెల్పింగ్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ లాగా రాస్తాం. అదే మీకు కొంచెం ఈ సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఐ విల్ బీ గోయింగ్ టు కాలేజ్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండి, నేను వెళ్తూ ఉంటాను అని, ఫ్యూచర్లో వెళ్తూ ఉంటాను, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అది. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎట్లా చేస్తారంటే దీన్ని ఇక్కడ చూడండి విల్ ఉంది, బి ఉంది. సార్ మనకు విల్ బి 2 ఉన్నాయి కదా, మరి దేన్ని ముందు తెచ్చుకోవాలి, ఏది హెల్పింగ్ వర్బ్, విల్ బి 2 హెల్పింగ్ వర్బ్సే అక్కడ. కానీ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ను ముందు తెచ్చుకోవాలి కదా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్లా రాయాలి కదా. అప్పుడు మనం 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఒకటే వర్డ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండి, ఫస్ట్ వర్డ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ విల్ను ఒక్కదానే ముందు తీసుకురావాలి. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, విల్ ఐ బీ, ఓకేనా, విల్ ఐ బీ గోయింగ్ టు కాలేజ్.
విల్ ఐ బీ గోయింగ్ టు కాలేజ్ అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమవుతుంది ఇక్కడ అంటే సబ్జెక్ట్ కంటే ముందు ఎన్ని వర్డ్స్ ఉండాలండి, సబ్జెక్ట్ కంటే ముందు క్వశ్చన్లో ఎన్ని వర్డ్స్ ఉండాలండి, ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్ అనేది మీరు ముందు తెచ్చుకుంటే అక్కడ ఎన్ని ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అన్నాం అనుకోండి, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అన్నప్పుడు మనం హ్యావ్ బీన్ రెండునే హెల్పింగ్ వర్బ్స్ అక్కడ, కానీ హ్యావ్ ఒక్కదాన్ని ముందు తీసుకురావాలి, బీన్ అట్లనే ఉంచాలి. సో ఫస్ట్ వర్డ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి అప్పుడు ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సబ్జెక్ట్ కంటే ముందు ఒకటే వర్డ్ ఉండాలి కదండి. ఇక్కడ చూడండి ఎట్లా అయిందో, క్వశ్చనే కదా ఇది మనకి. ఇక్కడ చూడండి యాక్చువల్గా వీ విల్ బీ హ్యావింగ్ ఓకేనా, వీ విల్ బీ హ్యావింగ్ అనే సెంటెన్స్ అండి జనరల్గా. ఇంకా రాస్తాను చూడండి సెంటెన్స్ని కూడా. యాక్చువల్గా వీ విల్ బీ హ్యావింగ్ ఓకేనా డిన్నర్ ఇలా ఉందనుకోండి, మేము డిన్నర్ చేస్తూ ఉంటాము అని, వీ విల్ బీ హ్యావింగ్ డిన్నర్ రైట్. మరి ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే నేను క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తారు, ఇది ఒక్క వర్డే ముందుకు రావాలి కాబట్టి విల్ వీ బీ హ్యావింగ్, ఇంతే కదండి ఉండాల్సింది, ఒకటే వర్డ్ ముందు తీసుకురావాలి కదండి, అన్నీ తీసుకురావద్దు కదా. మరి ఇక్కడ చూడండి విల్ బీ హ్యావింగ్ వీ అట, రాంగ్ ఆన్సర్. హ్యావింగ్ వీ అట, ఇక్కడ మనకు ఉత్తి హ్యావింగ్ వీనే ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సరే. విల్ హ్యావింగ్ బీ వీ అట, ఇక్కడ ఉంది సబ్జెక్టు, సబ్జెక్ట్ ముందు చూడండి ఎన్ని వర్డ్స్ పెట్టిండో, ఇవంతా రాంగ్ మనకు. సో విల్ వీ బీ హ్యావింగ్ సబ్జెక్ట్ కంటే ముందు ఒకటే హెల్పింగ్ వర్బ్ తెచ్చిండు కదా. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మేట్ యూజ్ చేయాలి, కానీ అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉండాలి అంటే ఒకటే ఉండాలి ముందల. ఓకే, సబ్జెక్ట్ కంటే ముందు ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ తీసుకొచ్చుకోవాలి, ఒకటే హెల్పింగ్ వర్బ్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ రైట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది మీకు ఓకేనా. అది 16th క్వశ్చన్ చూడండి ఇక్కడ. So fill in the blank with the most appropriate choice. Right, fill in the blank question అండి. The problem is I have got more dash friends than available friends. రైట్, ఇక నాకు అవైలబుల్ ఉన్న ఫ్రెండ్స్లో సో అందరూ వీళ్ళకంటే ఎక్కువ వేరే వాళ్ళు ఎవరో ఉన్నారట. ఇక్కడ మనకు లునాటిక్ అండి. ఇక్కడ మనకు లునాటిక్ అంటే జనరల్గా ఏంటంటే మెంటల్లీ ఇల్ ఓకేనా, మెంటల్గా ఇల్లుగా ఉన్న పీపుల్ అంటే సో మెంటల్గా బ్యాడ్గా ఉన్న అంటే వాళ్ళు మెంటల్గా సరిగ్గా లేరు అని, ఫిట్గా లేరు అని. ఓకేనా, ఇల్లు అంటే సో ఆరోగ్యం చెడిపోవడం అనమాట, మెంటల్గా సో సరిగ్గా లేకపోతే లునాటిక్ అంటాం. ఓకేనా, ఇక్కడ మనకు లునాటిక్ అంటామా లేదు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రౌండెడ్ అంటే ఏంటంటే జనరల్గా సెన్సిబుల్ అండి రైట్, అంటే బ్యాలెన్స్డ్ ఉన్న వాళ్ళు అని రైట్. కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ గాట్ మోర్ ఓకేనా బ్యాలెన్స్డ్ ఫ్రెండ్స్ దాన్ అవైలబుల్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అవైలబుల్గా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అందులో అందరూ సెన్సిబుల్ ఫ్రెండ్సే ఉన్నారు అని ఇక్కడ సింపుల్గా, అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఓకేనా, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉంటారు అని. వాటికి మనకు ఆన్సర్ ఇది తీసుకోవచ్చు అండి ఓకేనా, ఇది మనం తీసుకోవచ్చు రైట్. మీతో చూద్దాం రౌండెడ్ ఫ్రెండ్స్ అంటామా లేదు ఇక్కడ ఓకేనా. ఇక మనం నెగిటివ్ సెన్స్ అనేది యూజ్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ ఫెరోషియస్ అనేది నెగిటివ్ వర్డ్ అండి. ఇక్కడ వర్డ్స్ రాస్తారు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. సో ఫెరోషియస్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే వైల్డ్ అండి, చాలా బ్రూటల్గా క్రూరమైన అంటాం కదా, దాన్ని మనం ఫెరోషియస్ అంటాం. దాన్ని ఇంకేమంటామంటే మనము ఫియర్స్ అంటూ ఉంటాం, దాన్ని మనం ఇంకేమంటామంటే వైలెంట్ అంటూ ఉంటాం. ఫెరోషియస్ అనమాట, వీళ్ళు చాలా బ్రూటల్గా అనమాట రైట్. మరి దానికి ఆపోజిట్ ఏంటండి, వీళ్ళు ఫెరోషియస్ చాలా బ్రూటల్ అంటే దానికి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి, కైండ్, జెంటిల్ ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే టెండర్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా కైండ్గా ఉండేవాళ్ళు ఓకేనా, సో దయగల వాళ్ళు అని. సో బెనెవలెంట్ ఓకేనా, వీళ్ళందరేమో కైండ్ పీపుల్, వీళ్ళందరేమో చాలా క్రూరమైన వాళ్ళు అని ఓకేనా. నీట్గా రాసుకోండి ఈ వర్డ్స్ రైట్. అది సో ఇక్కడ మనకు ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ బి తీసుకోవచ్చు అండి రైట్. అది నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ 17th క్వశ్చన్, ఐడెంటిఫై ద పేర్ ఇన్ విచ్ వెర్బ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫామ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చూడండి కరెక్ట్గా మ్యాచ్ చేయాలట, వెర్బ్ తర్వాత ఏం రావాలి, దాని యొక్క పాస్ట్ ఫామ్ రావాలట ఓకేనా. అంటే ఇక్కడ V1 వస్తుంది మనకు పాస్ట్ అయిపోవాలి, V2 రావాలి. చూడండి ఇక్కడ హోప్డ్ హోప్ ఓకేనా, హోప్డ్ ఉందండి రైట్. హోప్డ్ ఉన్నప్పుడు ఇదేమో V1 ఇదేమో V2 అండి. నెక్స్ట్ క్యారీడ్ ఇదేమో V1 ఇదేమో V2 అండి. నెక్స్ట్ థ్రోన్ చూడండి ఇక్కడ థ్రోన్ ఇదండి ఓకేనా, V1 V2 V3 రైట్. ఇక్కడ మనకి ఇక్కడ V1 ఇచ్చిండు, ఇక్కడ V2 ఇచ్చిండు. నెక్స్ట్ సాంగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ V1 ఇచ్చి ఇక్కడ V2 ఇచ్చిండండి. ఇవన్నింటికి ఒకసారి డిఫరెన్స్ చూడండి మీరు. ఇక్కడేమో పాస్ట్ ఫామ్ ఇచ్చి వెర్బ్ ఇచ్చిండు, పాస్ట్ ఫామ్ ఇచ్చి వెర్బ్ ఇచ్చిండు. ఇక్కడ మాత్రం వెర్బ్ ఇచ్చి దాని యొక్క పాస్ట్ ఫామ్ ఇచ్చిండు. అడిగేది ఏంటిది అక్కడ, వెర్బ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫామ్. కాబట్టి ఇక్కడ వెర్బ్ అండ్ ఇట్స్ పాస్ట్ ఫామ్ అంటే ఇది ఉందండి, V1 V2 ఉంది, ఇది మ్యాచింగ్ కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సింగ్ సాంగ్ సంగ్. అది
18th one. Identify the correctly spelled words. Word or words. సో స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అడుగుతుంది. చూడండి ఇక్కడ మనం ఇక్కడ సో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇక మనకు అక్సీడ్ అంటే మనకి ఇలా ఉండాలండి స్పెల్లింగ్. ఓకేనా, ఇక మన డబల్ అవసరం లేదు, ఇది మనకు రాంగ్ ఉంది అండి. రైట్, అక్సీడ్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రి, ఒప్పుకోవడం అంటే ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ యాక్సిలరేట్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ చేయడం, యాక్సిలరేట్ అంటే పెంచడం. ఓకేనా, కాబట్టి స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది అండి. యాక్సెసరీ చూడండి ఇక్కడ యాక్సెసరీస్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా థింగ్స్ అని ఏమంటాం చెప్పండి, వాటిని యాక్సెసరీ అంటాం. ఈ గుడ్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. కాబట్టి ఇక్కడ బీసీ రెండు కరెక్టే ఉన్నాయి. క్వశ్చన్ ఏమవుతుంది చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్స్ కాబట్టి బీసీ రెండు కరెక్టే కదండి. బట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో స్పెల్లింగ్స్ మీద చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్పెల్లింగ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 19th క్వశ్చన్ రైట్. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ సెంటెన్స్ని చూస్ చేసుకోమంటుంది. రైట్, చూడండి ఇక్కడ షీ ఈజ్ క్లెవర్ దాన్ హర్ కజిన్, షీ ఈజ్ మోర్ క్లెవరర్ దాన్ హర్ కజిన్, షీ ఈజ్ క్లెవరర్ దాన్ హర్ కజిన్, షీ ఈజ్ మోస్ట్ క్లెవర్ దాన్ హర్ కజిన్. చూడండి ఇక్కడ ఆమె కజిన్ తోటి పోల్స్తుండండి ఇక్కడ. ఓకే, ఆమె కజిన్ తోటి పోల్స్తుండండి. చూడండి ఇక్కడ మీకు జనరల్గా చెప్తాను, అడ్జెక్టివ్స్ అనేవి మనకు 3 degreesలో ఉంటాయండి. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయి? 3 degreesలో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, మీకు చిన్న ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి. మనకు బిగ్ పాజిటివ్ డిగ్రీ, బిగ్గర్ కంపారేటివ్ డిగ్రీ, బిగ్గెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇదే క్లెవర్, సరే అదే ఎగ్జాంపుల్ వస్తాను. క్లెవర్ ఇది కంపారేటివ్, క్లెవర్ పాజిటివ్ డిగ్రీ, క్లెవరర్ కంపారేటివ్ డిగ్రీ. నెక్స్ట్ క్లెవరెస్ట్ అనేది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి. జనరల్గా ఈఆర్ అనేది స్మాల్ వర్డ్స్ ఇవన్నీ, ఈఆర్ అనేది యాడ్ చేస్తేనేమో కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ వస్తుందండి. ఇవి స్మాల్ వర్డ్స్కి. అదే లాంగ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, ఇది కూడా అడ్జెక్టివే కదండి. మరి ఏ అడ్జెక్టివ్ అయినా మనకు 3 ఫామ్స్లో ఉండాలి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ జనరల్గా 3 ఫామ్స్లో ఉంటాయి. మరి ఇక్కడ మనకు బ్యూటిఫుల్ అన్నప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తారు, ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేయలేం కదా. మరి వీటిని ఎలా యాడ్ చేసుకోవాలంటే మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్. ఇదేంటండి మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. చూడండి కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, మీకు జనరల్గా స్మాల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేసినామో కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ ఫామ్ అవుతాయి. అదే లాంగ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇంటెలిజెంట్ అన్నాం అనుకోండి, ఎలా ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేయలేం కదా, వాటిని ఎట్లా ఫ్రేమ్ చేస్తామంటే మోర్ యాడ్ చేసి కంపారేటివ్ చేస్తాం, మోస్ట్ యాడ్ చేసి సూపర్లేటివ్ చేస్తాం. రైట్, మోర్ ఎందుకు యాడ్ చేస్తామండి, ఒక డిగ్రీని కంపారేటివ్ చేయడానికి మోర్ అనేది యాడ్ చేస్తాం. రైట్, ఇక్కడ మనకి ఈఆర్ అనేది ఉంటే ఆల్రెడీ కంపారేటివ్, ఈఎస్టీ అనేది ఉంటే ఆల్రెడీ సూపర్లేటివ్ అనమాట. మోస్ట్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే సూపర్లేటివ్ చేయడం కోసం యాడ్ చేస్తాం. రైట్, మరి ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలండి. రైట్, ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి రండి. ఇక్కడ దాన్ అన్నప్పుడు కంపేర్ చేస్తున్నాం కదా, సో కంపారేటివ్ డిగ్రీ రావాలి. ఇక్కడ క్లెవర్కు కంపారేటివ్ డిగ్రీ ఏంటిదండి, క్లెవరర్. క్లెవర్ అనేది పాజిటివ్ డిగ్రీ, కంపేర్ చేసేటప్పుడు యూజ్ చేయలేం, తీసేయండి. షీ ఈజ్ మోర్ క్లెవరర్ అట. క్లెవరర్ అనే దానికి అది ఆల్రెడీ కంపారేటివ్, దానికి మోర్ అవసరమా? లేదు. క్లెవర్ అనే దానికి డైరెక్ట్ ఈఆర్ యాడ్ చేస్తే క్లెవరర్ అవుతుంది, మళ్ళీ మోర్ అవసరమా? దానికి లేదు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ సెంటెన్స్. అర్థమవుతుందా? ఇంతే. నెక్స్ట్ వన్, షీ ఈజ్ క్లెవరర్ దాన్ హర్ కజిన్. ఇది కరెక్టే ఉంది అండి. కంపారేటివ్ డిగ్రీ ఇచ్చిండు, దాన్ ఇచ్చిండు, ఇది కరెక్టే ఉంది. మళ్ళీ లాస్ట్ ఇక్కడ డి చూసుకుంటే షీ ఈజ్ మోస్ట్ క్లెవర్ దాన్. చూడండి ఇక్కడ మోస్ట్ క్లెవర్. అసలు క్లెవర్కు సూపర్లేటివ్ డిగ్రీ ఏంటిది జనరల్గా క్లెవరెస్ట్, అంతేగాని మోస్ట్ క్లెవర్ అయితే అసలు యూజ్ చేయకూడదు, అంతే కదా. అయినా కంపేర్ చేసేటప్పుడు మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఎందుకు, కంపారేటివ్ డిగ్రీ కావాలి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. కాన్సెప్ట్, ఓకేనా, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి మీరు. ఓకేనా, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ రాదు మనకు. ఓకే, సో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి, దేన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి చూద్దాం. ఓకేనా, అదే నెక్స్ట్ ఇంకా చూడండి మీకు లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ ఓకేనా, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతుండే. చూడండి మనకు గ్రూప్ 2లో లాస్ట్ ఓకేనా ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో అన్ని కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటి అని అడిగాడు, అందుకే సేమ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రైట్, చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ దీస్ జాకెట్స్ డూ యూ ప్రిఫర్. విచ్ ఆఫ్ దీస్ అన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ ప్లూరలే రావాలి కాబట్టి ప్లూరలే వచ్చింది, ఎందుకంటే ఇది కూడా ఉంటుందండి కాన్సెప్ట్. దిస్ దట్ అనే వాటి పక్కనేమో సింగులర్స్ రావాలి, దీస్ దోస్ అనే వాటి పక్కనేమో ప్లూరల్స్ రావాలి. ఇది కూడా కొన్నిసార్లు ఉంటుందండి. దిస్ బాయ్, దట్ బాయ్, దీస్ బాయ్స్, దోస్ బాయ్స్, అది రైట్. ఇక్కడ దీస్ జాకెట్స్ ఓకే కదా. డూ యూ ప్రిఫర్, చూడండి ఇక్కడ డూ అనేది వచ్చింది మనకి, ఇక్కడ V1 రావాలి, డూ వస్తే అది కూడా కరెక్టే ఉంది. ఓకేనా, కాబట్టి ఈ సెంటెన్స్ ఓకే కరెక్టే ఉంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ యువర్ పేరెంట్. చూడండి విచ్ ఆఫ్ యువర్ పేరెంటా, విచ్ ఆఫ్ యువర్ పేరెంట్సా.
విచ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అనాలి, పేరెంట్ అనలేం కదా అక్కడ. ఇప్పుడు మనకు ఇది మనకు రాంగ్ ఇచ్చిండండి. క్లియరా? అది నెక్స్ట్ క్వశ్చన్ సి చూడండి, సారీ నెక్స్ట్ ఆప్షన్. వాట్ బుక్స్ డిడ్ యూ బాట్? చూడండి ఇక్కడ బాట్ ఇచ్చిండండి మనకు. బై అంటే కొనడం, బాట్ చూడండి ఇక్కడ ఇది మనకు V2, ఇది మనకు V3 అండి. బై అనేది V1 అండి. మరి ఇక్కడ మనకు డిడ్ తోటి మీకు ఏమని చెప్పానండి, డిడ్ తోటి ఎప్పుడైనా సరే ఓకేనా, ఏ బుక్స్ ఓకేనా, వాట్ బుక్స్ డిడ్ యూ బాట్, ఏ బుక్స్ నువ్వు కొన్నావు అంటే డిడ్ వచ్చినప్పుడు మీకు ఏం వెర్బ్ రావాలంటే V1 రావాలి, V2 రాకూడదు కదా. మరి ఇక్కడ V2 ఇచ్చింది కాబట్టి ఇది మనకు సెంటెన్స్ రాంగ్. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ యూ కెప్ట్ మై అంబ్రెల్లా? నా అంబ్రెల్లా ఎక్కడ పెట్టావు? మళ్ళీ డిడ్ ఇచ్చిండండి. డిడ్ ఇచ్చి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, కెప్ట్ ఇచ్చిండు. సో కీప్ అనే దానికి కెప్ట్ అనేది మనకు పాస్ట్ ఫామ్ అండి. కీప్, కెప్ట్ అంటాం. మరి ఇది V1 కదండి ఓకేనా. మరి మీకు డిడ్ వస్తే ఏముండాలండి, V1 ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎన్నో ఎగ్జామ్స్లో అడిగారు. కాబట్టి మనకు సింపుల్గా ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ ఇది కూడా మనకు రాంగ్ అయిపోతుంది. ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ అనేది మనకి అక్కడ ఏ అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఇది ఓకేనా. ఇవన్నీ మీకు సో 20 క్వశ్చన్స్ అండి, కంప్లీట్గా 20 క్వశ్చన్స్ ఇవి ఓకేనా. అర్థమైంది కదండి, అర్థమైంది కదా. సో ఇవి మీకు గ్రూప్ 2 ఓకేనా. సో గ్రూప్ 2 ఒక మార్క్ టెస్ట్ మోడల్ పేపర్ ఇది మీకు ఓకేనా. సో మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు ప్రీవియస్ వీడియో చూడండి ఫస్ట్ ఓకేనా. సో ప్రీవియస్ వీడియోస్ నేను చేశాను కదా, అవన్నీ వీడియోస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీగా ఓకేనా. సో ప్రతి ఒక్క వీడియో, ఎందుకంటే ఒకటే వీడియోలోని కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయలేను, ప్రతి ఒక్క వీడియో డీటెయిల్గా చూసుకోండి ఓకేనా. సో ఇక్కడ మీరు కోర్సెస్ చెప్పాను కదండి ఆల్రెడీ. సో కోర్సు ఓకేనా, ఒక్కసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ సో గ్రూప్ 2 కోర్స్ ఓకేనా అవైలబుల్గా ఉంది. ఓన్లీ 199 రూపీస్కే 3 months వ్యాలిడిటీ, ఓన్లీ 299 రూపీస్కే 6 months వ్యాలిడిటీ అండి. నెక్స్ట్ మీకు గ్రూప్ 1 కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది అండి, 399 రూపీస్కే 5 months వ్యాలిడిటీ. 399 రూపీస్కే 5 months వ్యాలిడిటీ అండి. ఇందులో అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రెసీ రైటింగ్, లెటర్ రైటింగ్ ఓకేనా. సో మీకు ఎక్స్పాన్షన్ ఓకేనా, సో జంబ్లింగ్ సెంటెన్సెస్ అన్ని టాపిక్స్ ఉంటాయి అందులో ఓకేనా. సో మీరు ఒకసారి వెళ్ళి క్లాసెస్ చూడండి, అందులో కొన్ని డెమో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ చూడండి, చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా లేదా అని ఓకే. మనకు చాలా తక్కువ టైం ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్ రావాలంటే పేపర్ 1లో ఇంగ్లీష్లో మంచి స్కోర్ ఉండాల్సిందే ఓకేనా. సో గ్రూప్ 2లో మీకు మంచి స్కోర్ రావాలంటే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉండాల్సిందే. అదే గ్రూప్ 1లో అయితే మీరు ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోతే వేస్ట్. అందులో జిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోతే మాత్రం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ క్వాలిఫై కావడం కోసం ఇది తీసుకోండి, ఇంగ్లీష్లో గ్రూప్ 2 గ్రూప్ 3లో మంచి మార్క్స్ రావడం కోసం ఈ కోర్సెస్ తీసుకోండి. మీ కోర్సు గురించి అక్కడ యాప్ గురించి మీకు ఏం క్వెరీస్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడ ఏం ఇష్యూస్ ఉన్నా ఈ నెంబర్కు డయల్ చేయండి ఓకేనా. సో మీరు ఒకసారి చూసి డెమో క్లాసులు చూసి కోర్సు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే. సో ఇదండి ఓకేనా. ఇది మీకు సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంత ఎక్కువ రీచ్ వస్తే నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. కాబట్టి సో కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ కూడా చేయండి ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.